ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని కీర్తన గ్రంథము 35 అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దావీదైతే తన హృదయ స్థితిని బట్టి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అతనికి ఎంతో ధైర్యము సంతోషము కలుగుతూ ఉంది. ఎందుకంటే ప్రభు తన పక్షంగా ఉండి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. యెహోవా నాతో వ్యాజమాడు వారితో వ్యాజమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము, కేడుమును డాలును పట్టుకుని నా సహాయమునకే లేచి నిలువుము, ఈటు దూసి నన్ను తరుమువారిని అడ్డగింపము, నేనే నీ రక్షణని నాతో సెలవిమ్ము, నా ప్రాణం తీగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక, నా కీడిచేయని ఆలోచించేవారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక, యెహోవా దూత వారిని పారదులను గాక, వారు గాలి కొట్టుకొని పట్టువలనుందురుగాక. తన తరుమువారితో తనను బలహీనపరిచేటువంటి వారిని గురించి దావీదైతే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సహాయం కొరకు అతను మొరపెడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలాన్ని ఎంతమంది అయితే దేవుని యొక్క సహాయం కొరకు మొరపెడుతున్నారో వారు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారిని విడిపించడానికి, గొప్ప చేయడానికి, బలపరచడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటే జారుడుగా నుండునుగాక, నన్ను పట్టుకొన్న వాళ్ళని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి, నా ప్రాణం తీవల నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి, వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక, వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవాను నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. శత్రువుల గురించి అతను విశ్వాసం ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు అలా కార్యం చేస్తాడని అతను నమ్ముతూ ఉన్నాడు. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీవంటి వాడెవడు? మించిన బలము గలవారి చేతుల నుండి దీనులను, దోచుకుని వారి చేతుల నుండి దీనులను, దరిద్రులను విడిపించేవాడు నీవే అని నా ఎముకలని చెప్పుకొనెను. కూట సాక్షులు లేచున్నారు, నేనెరగని సంగతులను గురించి నన్ను అడుగుచున్నారు. మీరు నాకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడినైతిని. వారు వ్యాధితోనున్నప్పుడు గోను పట్ట కట్టుకుంటుని, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. ఆయనను నా ప్రార్థన ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. అతను నాకు చెలికాడైనట్టు, సహోదరుడైనట్టుగా నేను నడుచుకుంటుని. తన తల్లి మృతి నొందినందున దుఃఖవస్త్రములు ధరించుకో వాని వలె కురుంగి ఉంటిని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులు నేను ఎరగని వారు నా మీద కూడి వచ్చి మానకు నన్ను నిందించితిరి. ఈ యొక్క సంగతులన్నింటినీ ఈ యొక్క కీర్తనలోని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడైతే అతనికి ఎంతో సమాధానం అనుగ్రహించాడు. అతను చెప్తూ ఉన్నాడు, యెహోవా అది నీకు కనబడుచున్నది కదా, మౌనంగా నుండకము, నా ప్రభువా నాకు దూరంగా నుండకము, నాకు న్యాయం తీర్చుటకు మేలుకొనము, నా దేవా నా ప్రభువా నా పక్షమును వ్యాజమాడుటకు లెమ్ము, యెహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము, నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా మా ఆస్తిని నన్ను మనసులో వారు అనుకొనకపోదురుగాక, వారు మృంగివేసిమని వారు చెప్పుకొనకుందురుగాక. నా అపాయం చూసి సంతోషించి వారు అందరూ అవమానం నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అస్సేపాడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. ఇంకా ఈ కీర్తన అంతటినీ ధ్యానిస్తూ ఉంటే దావీదు తన హృదయాన్ని దైవ సన్నిధిలో కుమ్మరించుకుంటూ ఉన్నప్పుడు అతను ఎంతో బలాన్ని పొందుకున్నాడు. ఈ దినాన్ని నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితి మీద దేవుడు నీకు జయమును అనుగ్రహించి బలం దయచేయనుగాక. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో ప్రార్థన చేసి వేడుకుంటుండగా నీవే నీ కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరిని బలపరచమని, స్థిరపరచమని, ఈ దినమంతనైనా నీ కాపుదల భద్రతను అనుగ్రహించి నెమ్మదితో నింపి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.